ప్రార్థన చేసుకుని నేడు సాయంత్రకాల పుణ్యప్రథమాన్ని ప్రారంభించుకున్న నేడు సాయంత్రకాల సమయంలో రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకుని కూర్చున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేడు సాయంత్రకాల పుణ్యప్రథమాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియాపాలకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చుట్టూ సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి, సాయంత్రకాల సమయం మీరైనా సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచి కాబట్టి భద్రపరిచినందుకు మీకు స్థుతులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాల సమయంలో తండ్రి రాజుల గ్రంథం తండ్రి 3వ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నాగా తండ్రి, నేర్చుకుని వచ్చునుగా తండ్రి. నిన్న వర్తమాన తండ్రి మా రోజైన పరకం మీద రాసుకుని చక్కటి భాగ్యం మా దయచేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ సాయంత్రకాల సమయం తండ్రి రాజులు మొదటి గ్రంథం తండ్రి 3వ అధ్యాయం మాకు దైవ శాఖలు తండ్రి ఎంతో చక్కగా తండ్రి చెత్తలాగా మీరే దయచేయండి తండ్రి. ఆత్మావేశంతో కాకుండా తండ్రి దైవావేశం చెప్పే చక్కటి మనసుని మీ దైవయోగం అనుకేసమని వేడుకుంటూ ఇటువంటి తండ్రి సాయంత్రకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వేసిన స్థానిక సంఘాలు సాయంత్రం కాచి కాబట్టి తండ్రి వాక్యాన్ని పోసిన వీరాలు కానీ సాయంత్రం కాచి కాబట్టి తండ్రి కుటుంబాన్ని కూడా సాయంత్రం కాచి కాబట్టి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రియ కుమ్మరిని మా ప్రభువుని యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించండి మా ప్రియపాలకు తండ్రి. మంచి ప్రియారా మన దైవాత్మ ప్రియుడు దేవశాఖలు సిద్ధంగా ఉన్నారు కనుక సమయం వారికి అప్పగిస్తున్నాం. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి రీతిలో ఈ సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థనని ప్రారంభించి ప్రార్థన చేసి మరి ఈ కార్యాన్ని ముందుకు నడిపించినటువంటి కుమారుడు మోషబాబుకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనుచు మరి సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క కాపుదలను బట్టి మరి సాయంత్రకాల సమయంలో రాజుల గ్రంథం నుంచి రాజుల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కదా, ధ్యానం చేస్తున్నాం కదా. సో ఆల్రెడీ మొదటి రాజుల గ్రంథాన్ని మనము ప్రారంభించి నేటికి 2 దినాలు కావస్తుంది, 2 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. సో ఈరోజు 3వ అధ్యాయం మన ముందు ఉన్నది కనుక ఈ 3వ అధ్యాయం నుంచి ఈరోజు కూడా మరికొన్ని జ్ఞాన సంగతులు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం, ఓకేనా? సో ఈ రాజుల మొదటి గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం? 22 అధ్యాయాలు. ఇప్పుడు 22 అధ్యాయాలకి ఎన్ని వచనాలు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం? వెరీ గుడ్. 815 వచనాలని 22 అధ్యాయాలని మనము 4 భాగాలుగా చేసి మాట్లాడుకుంటున్నాం. ఈ 4 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే, మొదటి భాగంలో అదోనియా గర్వించిన వాడే దావీదు వృద్ధాప్యంలో ఉండగా తనను తాను రాజుగా ప్రకటించుకోవాలనుకున్నాడు. ఈ సమయంలో దావీదు ఆ రాజ్యంలో ఈ వార్త విన్నటువంటి నాతాను ప్రవక్త, దావీదు, బెత్షెబా వీళ్ళిరువురు కలిసి సొలొమోన్ని రాజుగా చేయడము 22 అధ్యాయంలో మొదటి భాగంగా మనకి ఇది కనబడుతుంది. అలాగే దావీదు గారి యొక్క మరణకాలం, ఆయన మరణించడము, తదుపరి సొలొమోను గారు రాజు కావడము, ఆ సొలొమోను తన రాజ్యాన్ని స్థిరపరచడము, ఇలా ఈ మొదటి 3 అధ్యాయాలు మొదటి భాగంగా మనకు కనబడుతుంది. ఇక 3 నుంచి 11 అధ్యాయాల్లో సొలొమోను గారి యొక్క రాజ్యము స్థిరపడినటువంటి తర్వాత ఆయనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో చక్కనటువంటి సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించినటువంటి తర్వాత అనేకమైనటువంటి పరాస్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారాగా మరి ఆయన దేవునికి దూరం అయిపోతున్న వాడిగా రెండో భాగంలో మనకి భాగాలు కనబడతాయి. 3 నుంచి 11 అధ్యాయాల్లో సొలొమోను గారు మరి ఎలా పతన వ్యవస్థలోనికి వెళ్ళాడో స్థిరపడినటువంటి తర్వాత మనకు ఆ భాగం కనపడుతుంది. సో ఇది 2వ భాగం. ఇక 3వ భాగం మనం చూసినప్పుడు రాజ్యము 2 భాగాలుగా విడిపోతుంది. 12 నుంచి 16 అధ్యాయాల్లో 12 నుంచి 16 అధ్యాయాల్లో దేశము 2 భాగాలుగా, రాజ్యము 2 భాగాలుగా, ఒక భాగము ఉత్తర భూభాగము ఇశ్రాయేలు 10 గోత్రాలని రెహబాము పరిపాలించినట్లుగా, అలాగే 2వ భాగము అయినటువంటి దక్షిణ భూభాగము, దక్షిణ రాజ్యము యోధా బెన్యామీను గోత్రాలు కలిపి 2 భాగాలుగా ఒక గోత్రంగా పిలువబడుతూ సొలొమోను కొడుకు రెహబాము పరిపాలన కొనసాగిస్తున్నట్లుగా మనకి ఈ భాగాలు కనబడతాయి 12 నుంచి 16 అధ్యాయాలు. సో ఇక 17 నుంచి 22 అధ్యాయాలలో ప్రవక్త అయినటువంటి ఏలియా గారి యొక్క పరిచయం మనకు కనబడుతుంది. అలాగే ఆయన పరిచర్య మనకు కనబడుతుంది. యెజబేలు అలాగే ఆహాబు వీరిరువురు దేవుని ప్రజల్ని అన్య దేవతల వైపు, విగ్రహారాధన వైపు త్రిప్పినటువంటి వాళ్ళని సరైన దేవుని మార్గంలో నడిపించడానికి మరి ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఆయన కర్మేలు పర్వతంపై చేసినటువంటి ఆ ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు మనకి
కనబడుతూ ఉంటుంటాయి. సో సో ఇలా మనం రాజుల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక 4 భాగాలుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఓకే, ఇక ఈ 4 భాగాలని పురస్కరించుకుని మొదటి 2 అధ్యాయాలు నిన్న మొన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం నీకు జ్ఞాపకం ఉందా మోషబాబు? ఏమైనా మొదటి అధ్యాయంలో రాజు అయినటువంటి దావీదు గారి కుమారుడు అదోనియా అబ్షాలోము ఎలాగైతే గర్వించాడో ఇతను కూడా అబ్షాలోము మాదిరిగానే గర్వించి అదోనియా కూడా తనకు రాజ్యం కావాలని యోవాబుని ఇంకొక ఆయన ఎవరో అబ్యాతారుని పిలుచుకుని తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. గుర్రాలతో ఏమండి రథాలతో తన ముందు 50 మంది నడిచేటువంటి సైనికులతో. ఇలా దావీదు గారు కుమారుడైనటువంటి అదోనియా ఏం చేశాడంటే గర్వించి తనను తాను రాజుగా ప్రకటించుకుంటే ఈ విషయం రాజ్యంలో ఉన్నటువంటి నాతాను ప్రవక్త అలాగే దావీదు గారు బెత్షెబా గారు వీరిరువురు కలయికలో సొలొమోన్ని రాజుగా ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? అలా దావీదు రాజు అయినటువంటి తర్వాత క్షమించండి సొలొమోను రాజు అవ్వడము ఏమంటే తన రాజ్యాన్ని మరి స్థిరపరుస్తున్నట్లుగా మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక రెండవ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? దావీదు గారు మరణకాలములో చివరి దినాల్లో ఉంటుండగా మరి ఆఖరి ఆజ్ఞను సొలొమోనుకి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. ఆ రాజ్యంలో ఇదివరకు పరిపాలన చేసేటప్పుడు మరి ఆయనకి వ్యతిరేకస్తులు ఎవరైతే ఉన్నారో, ఆ రాజ్యంలో అవినీతి పరులుగా ఎవరైతే ఉన్నారో, తిరుగుబాటుదారులుగా ఎవరైతే ఉన్నారో, ఏమంటే ఆయన్ని ప్రేమించేవారుగా ఆయన రాజ్యంలో మొదటి భాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక కన్ను వేసి చూడాలని బాధ్యతను కుమారుడికి అప్పగించినట్లుగా మనకి ఆ రెండవ అధ్యాయంలో కనబడుతుంది. అలాగే ఏమండి యోవాబు అలాగే ఇంకొక ఆయన ఎవరినైనా అబ్యాతారు వారి ఇరువురిని విషయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే ఈయనకి సహాయం చేసినటువంటి బర్జిల్లై కుమారుల విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఏమండి అలాగే సాదోకు బెనయ్యల్ని సాదోకేమో యాజకుడిగా బెనయ్యేమో సైన్యాధిపతులుగా మనకు ఉంటున్నట్లు కనబడుతుంది. ఇదే రెండవ అధ్యాయంలో చాలా సమాచారాన్ని నిన్నటి కాల సమయంలో రెండవ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. అదే రెండవ అధ్యాయంలో మరి ఈ అదోనియాని చంపించడము, యోవాబు చనిపోవడము, ఏమంటే వాళ్ళ ప్లేసుల్లో మరలా సొలొమోను గారు అధికారాలను నిలబెట్టడము, తన రాజ్యాన్ని పురుకొల్పడము. అలాగే ఈ అదోనియా రెండవ అధ్యాయంలో ఏం చేస్తారంటే అభిషేక్ అనేటువంటి స్త్రీని వివాహం చేసుకుంటానని కుట్ర పన్నడము, ఆ కుట్రని బెత్షెబాతో కలిసి పంచుకోవడం, బెత్షెబా ద్వారాగా సొలొమోనుతో మాట్లాడి రాజ్యాన్ని ఆక్రమించాలనుకోవడం, ఆ పతనాలన్నీ కూడా సొలొమోను తెలుసుకోవడము. ఏమండి యోవాబుని అలాగే అదోనియాని వాళ్ళిరువురు మరణించినట్లుగా నిన్నటి కాల సమయంలో మనం విన్నటువంటి వర్తమానం. సో ఓకే, ఈరోజు కూడా 3వ అధ్యాయం నుంచి మరికొంత సమాచారాన్ని సందేశాన్ని మనం తెలుసుకునబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్తో కూడినటువంటి భాగాలు. మనం మొదటి అధ్యాయం అలాంటిదే, రెండవ అధ్యాయం అలాంటిదే. ఇక 3వ అధ్యాయంలో కూడా మనకి ఏం కనపడుతుంది అంటే ఇక్కడ సొలొమోను గారు ఈ 3వ అధ్యాయంలో సొలొమోను గారు మరి ఆయన ఐగుప్తు అనేటువంటి ఫరో కుమార్తెను వివాహం చేసుకోవడము, అక్కడ రాజ్యాన్ని స్థిరపరిచేటువంటి సందర్భంలో మరి ఉన్నత స్థలాల్లో అప్పటికి యెరూషలేము దేవాలయం కట్టబడలేదు కనుక దేవులు బలులుగా అర్పించడము ఏనా. అలాగే ఐగుప్తు ఫరో కుమార్తెను మరి ఈయన వివాహం చేసుకున్నట్లుగా మొదటి భాగంలో. ఇక రెండో భాగంలో ఈయనకి మరి దేవుడు ఎక్కడనంటే ఆ ప్రాంతం గిబియోనుడు ఆయనకు ప్రత్యక్షం కావడము, దర్శనములో దేవుని సొలొమోనును చూడడము, సొలొమోను దేవుణ్ణి చూసినటువంటి తర్వాత నీకేం కావాలో అడుగు అన్నదప్పుడు అప్పటికి ఆనాటికి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులని సమస్యల్ని మనసులో పెట్టుకుని అడిగాడు. సో ఈరోజు కూడా దేవుడు ఒకవేళ మనల్ని అడగమంటే మనం ఏం అడుగుతామంటే మనం అడగవలసినవి బోల్డ్ అని అడుగుతూ ఉంటుంటాం. సొలొమోను ఏదైతే అడిగాడో మనం అది అడిగితే నేడు మనకి కూడా ఆశీర్వాదము దీవెనని ఈ భాగాన్ని బట్టి మనకు అర్థం కావాలి. సో రెండో భాగంలో ఆయనకి గిబియోనులో దేవుడు ప్రత్యక్షం కావడము, ఏమంటే గిబియోన్లో దేవుడు ప్రత్యక్షమైనటువంటి తర్వాత మరి ఆయన ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఈ ప్రజలకి నీతి న్యాయం తీర్చగలిగినటువంటి బుద్ధిని వివేకాన్ని జ్ఞానాన్ని నాకు దయచే అన్నదప్పుడు దేవుడు ఆయన మనవిని అంగీకరించినట్లుగా మనకు కనబడుతుంది.
సో ఎవరు మనమైనా అంగీకరించాలి అని అంటే ఆ మాటలో ఎదుటివారి వినేటట్టుగా ఉండాలంటే సొలొమోను గారు మాటలంత ప్రార్థన ఆయనకి దేవునికి ఎనసంపుగా ఉంది కనుకనే నీకేం కావాలని అంటే నువ్వు శత్రువుల ప్రాణమునైనను శక్తునైనను మరణమునైనను కోరుకోలేదు కనుక నేను నీకు నీ పూర్వీకుల కంటే ముందున్న వారి కంటే గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తానని దేవుడు మరి సొలొమోనుకి వాగ్దానం చేయడము, ఆ వాగ్దానాన్ని ఆయన పొందుకోవడము, తదుపరి రాజుగా ఉన్నటువంటి ఆయనకి ఒక సమస్య వచ్చి పడింది. ఒక ఇద్దరు వేశ్యలైనటువంటి స్త్రీలు ఉంటారు, తన బిడ్డ ఒక బిడ్డ చనిపోతుంది, ఓ బిడ్డ చనిపోగానే ఇద్దరు తల్లులు కలిసి నా బిడ్డ అని వాదన రాజు దగ్గరికి రాబోయేసరికి రాజుగారు ఆ వాదనని కత్తితో మరి బిడ్డని సరిసాగం చేయమన్నప్పుడు బ్రతికున్న తల్లి రోధించినప్పుడు ఒరిజినల్ తల్లి ఎవరో మరి సొలొమోను తీర్పు వల్ల బయటపడటంతో ప్రజలందరూ కూడా దేవుడు ఈయనకి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దేవుడు మహిమనుందును కాకనే ప్రజలందరూ కూడా మరి సొలొమోను బట్టి దేవుణ్ణి మరి మహిమపరిచినట్లుగా మనకి ఈ 3వ అధ్యాయం సెలవిస్తుంది. ఓకేనా, ఇది ఈ 3వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భం. సరే, ఇక ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి నేపథ్యాన్ని చూసుకుంటూ ఈరోజు సందేశంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, ముందుగా ఈ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని చూద్దాం. ఈ అధ్యాయంలో సొలొమోను రాజ్యపాలన ప్రారంభ దశలో, రాజ్య పరిపాలనలో ప్రారంభ దశలో ఉన్నాడు. ఎవరైనా సొలొమోను. అతడు తన తండ్రి అయినటువంటి దావీదు తర్వాత రాజుగా స్థిరపడేటువంటి కాలం. అయితే రాజ్యం శాశ్వతంగా ఉన్నప్పటికీ ప్రజలు న్యాయంగా తీర్పు చెప్పడానికి దైవ జ్ఞానం అవసరమని సొలొమోను గ్రహిస్తాడు. ఈ అధ్యాయులని ఇది మనకు నేపథ్యంగా బోధిస్తుంది. ఓకే, ఇక నేపథ్యాన్ని ముగించుకుని మనం సారాంశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? సుమారుగా 28 వచనాలు కనబడుతున్నాయి. ఇప్పుడు 28 వచనాలని ఒక 3 భాగాలుగా చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ 3 భాగాల్లో మొదటి భాగం దగ్గరికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము మొదటి భాగాన్ని చదువుదాం. మొదటి నుంచి మనకి 5 వచనాలు చదువుదాం. మొదటి భాగంలో సొలొమోను యొక్క వివాహము మరియు ఉన్నత స్థలాల్లో బలును గూర్చి, అలాగే సొలొమోను ఫరో కుమార్తెను వివాహం చేసుకోవడము, దేవాలయం ఇంకా నిర్మించకపోవడంతో ప్రజలు ఉన్నత స్థలాల్లో బలులర్పించడము, సొలొమోను దేవుని ప్రేమించినప్పటికీ ఉన్నత స్థలాల్లో మరి ప్రజలు మరి సొలొమోను బలులర్పిస్తున్నట్లుగా ఈ మొదటి భాగంలో మనకు కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు మొదటి భాగాన్ని మనం చదువుదాం. సారాంశంలో మొదటి భాగాన్ని చదువుదాం. చదువున్నాను. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. అతను తన నగరమును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించడ ముగించిన తర్వాత ఫరో కుమార్తె దావీదుపురమునకు రప్పించును. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా, చదువునాను, జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులు అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించును గాని ఉన్నత స్థలములందు అతడు బలులు మాత్రము అర్పించుచు దూపము వేయుచు ఉండెను. గిబియోనులో ముఖ్యమైన ఉన్నత స్థలం ఉండును గనుక బలులు అర్పించుటగా రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడగమని దేవుడు అతనితో సెలవీయగా. అంటే ఇక్కడ మొదటి భాగంలో మరి దేవుడు ఆయన్ని ఏమడుగుతున్నాడో, ఆయన్ని ఏం చేయమంటున్నాడో ఇక్కడ సొలొమోను గారిని దేవుడు అడుగుతున్నప్పుడు అప్పుడు సొలొమోను గారు ఏమని స్పందించాడో ఇప్పుడు ఆ 2వ భాగాన్ని మనం చూసే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మొదటి భాగాన్ని పురస్కరించుకుని ఇప్పుడు 2వ భాగంలోనికి వెళ్దాం. ఓకేనా, మొదటి భాగంలో సొలొమోను కుమార్తెను వివాహం చేసుకోవడము, అక్కడ బలులు అర్పించడము, దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి భాగాలను మొదటి భాగంలో చూసాం. ఇక 2వ భాగంలో జ్ఞానాన్ని కోరినటువంటి సొలొమోను ఏం చేస్తున్నాడు? ఆయన కోరుతున్నాడు. చూద్దాం. గిబియోనులో దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. వాస్తవానికి ఎవరికి ప్రత్యక్షం అవ్వాలి? దేవుని మనసును మనం ఆలోచించేస్తున్నాడు. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకి ఎవరు ప్రత్యక్షమయ్యాడు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచించేయాలి, మన జీవితకాలంలో దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడా?
ప్రత్యక్షం కాడు. ఆయన ప్రత్యక్షతలు ఇప్పుడు వాక్యం ద్వారాగా మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన ప్రత్యక్షతను మనము ఇప్పుడు పొందుకోవాలి వాక్యం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా. ఆయన మనకు ప్రత్యక్షం కావాలి. ఆయన మనకు ప్రత్యక్షమైతే ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడో, మనం ఏం చేస్తున్నామో మనకి అర్థమవుతుందని ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకే, ఇప్పుడు రెండో భాగాన్ని చూద్దాం. ఏమంటే జ్ఞానాన్ని కోరినటువంటి సొలొమోను. గిబియోనులో దేవుడు స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకేమి కావాలో అడుగని మరి సొలొమోన్ని దేవుడు అడిగినప్పుడు అప్పుడు సొలొమోను ఏమి అడుగుతున్నాడో మనం చూన్నాను. సొలొమోను ఏమంటే ధనము కానీ, దీర్ఘాయుషు కానీ, లేదా శత్రువుల నాశనం కానీ అడగకుండా ప్రజలను పరిపాలించడానికి వివేకం గల హృదయాన్ని అడిగినట్లుగా మనకి భాగాలు సెలవిస్తున్నాయి. దేవుడు అతని ప్రార్థనను సంతోషంతో అంగీకరించి ఏమండి అసాధారణమైనటువంటి జ్ఞానాన్ని, ధన సంపదను, ఘనతను, విధేయతను ఏమండి మరి ఆయనకి ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా విధేయతతో నడిస్తే దీర్ఘాయువు కూడా ఇస్తానని మరొక వాగ్దానాన్ని మరి సొలొమోను గారికి దేవుడు దయచేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు రెండో భాగాన్ని మనం చదువుదాం. అండి రెండో భాగాన్ని మనం చదువుదాం. 5 నుంచి 15 వచనాలు చదువునాను. 5 నుంచి 15 వచనాలు చదువుదాం. 6 వచనం. సొలొమోను ఎలాగూ మనవి చేసును, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగాను సత్యముగాను నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించును గనక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమునున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి మహాకృప చూపించి ఉన్నావు. నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నేను బాలుడను, కార్యములు జరుపుచుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టకయు వారి విశాలమును తనిఖీ చేయుట అసాధ్యము. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకం గల హృదయము దయచేయము. అంటే ఇక్కడ ఏం కోరుకోవాలని ఆశపడుతున్నాడు సొలొమోను? తన ప్రజలైనటువంటి, తన స్వాస్యం అనేటువంటి దేవుని ప్రజలకి నీతి న్యాయాలు తీర్చగలిగేటువంటి వివేక హృదయాన్ని నాకు దయచేయని దేవుణ్ణి అడిగాడు. ఏమండి దేవుణ్ణి మానవాళ్ళందరూ అడగగానే దేవుడు ముందుగా ఇచ్చేది ఏంటి అని అంటే ఇదేనండి. ఏమిస్తాడైనా? జ్ఞానాన్ని. యాకోబు గారు కూడా అదే విషయాన్ని జ్ఞాపం చేశాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలని ఇక్కడ ఆయన కూడా మనకు జ్ఞాపకం చేసినట్టు యాకోబు గారు తెలుస్తుంది. సో ఇక్కడ సొలొమోను కూడా దేవుణ్ణి ఏమడుగుతుందండి? ఆయన సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనక దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను ఈ శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఎలాగుని అడిగినందుని నీ మనవి ఆలకించుచున్నాను. నీకు ఇచ్చి ఉన్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడను లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడను ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయిను, నీవు వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులు నీ వంటి వాడు ఒకడను ఉండడు. నువ్వు అడగకపోయినా నేను ఇస్తానంటున్నాడు సొలొమోను గారికి దేవుడు. చూసారా ఏమండి? ప్రార్థనలో మనం అడగవలసిన వాటిని అడిగితే మనం అడగకూడని వాటిని కూడా ఇచ్చే ప్రార్థనలు ఉన్నాయి. సో మొదటిగా మనం ఏం చేయాలంటే మొదట మనం ఇతరుల కొరకు అడగాలి. ఇతరుల అవసరాలు మనం ప్రార్థనలో పెట్టాలి. అప్పుడు మన అవసరాలను ఇతరుల ప్రార్థనలో పెడతారు. అందుకనే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అన్నటువంటి మాటను ఇక్కడ అప్లై చేసి చూడగలిగితే సొలొమోను ఏం చేశాడంటే దేశ ప్రజల అభివృద్ధి కొరకు దేవుణ్ణి అడిగాడు. ఒరే నాయన, దేశ అభివృద్ధి కొరకు, ప్రజల క్షేమం కొరకు నువ్వు నన్ను అడిగావు కదా, నీకు క్షేమాన్ని ఇచ్చేదానిని, నీకు ఘనతనిచ్చే దానిని, నీకు ప్రయోజనమైన దానిని నేను నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. చూసారా లాజిక్ ఎంత బాగుంది ఇక్కడ? అంటే ఇతరుల అవసరాలు తీరడానికి మనం ప్రార్థన చేస్తే మన అవసరాలు తీరడానికి ఇతరులు ప్రార్థన చేస్తారన్నది వాస్తవం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మన స్వార్థ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మన కొరకు మనమే ప్రార్థన చేసుకుంటాం.
సో నిజమైన విశ్వాసి చేయవలసినటువంటి ప్రార్థన, దేవుడు వినేటువంటి ప్రార్థన, దేవుడు అడగానే ఇచ్చేటువంటి జ్ఞానంతో నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ అవసరాలు నువ్వు అడగకుండానే నీకు అక్కరగా ఉన్నవేవో ఆయన ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. ఓకేనా? ఇది సొలొమోను గారి విషయంలో ప్రాక్టికల్గా జరిగింది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇది జరగాలంటే, ఈ కార్యాన్ని దేవుడి చేయాలంటే సొలొమోను ఏదైతే అడిగాడో మనం అదే అడగలేము. మరియు నీవు ఐశ్వర్యమైన ఘనతను ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు కూడా ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజుల్లో నీ వంటి వాడు ఒకడును ఉండడు. అలాంటి కేటగిరీ స్థాయిలో నేను నిన్ను నిలబెడతానన్నాడు. ఎవరిని? సొలొమోను. వెరీ గుడ్. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మవంతుని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని నీడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేది నేను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకుని పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన మందసం ఎదుట నిలబడి దహన బలులను సమాధానాలను అర్పించి తన సేవకులందరికీ ఏం చేశాడు నాయన? విందు చేసాను. సో ఎప్పుడైతే ఈ విషయాలన్నీ సొలొమోను గారికి అర్థమైనాయో దేవునికి ఇమీడియట్లీ ఏం చేశాడంటే బలర్పించాడు. ఈరోజు మనల్ని ఏం చేయమంటాడంటే మనల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. మన జీవితాల్లో మన కుటుంబాల్లో కార్యాలు జరిగినప్పుడు మనము కూడా ఎలా స్పందించాలంటే, ఇదిగో సొలొమోను ఎలాగైతే స్పందించాడో తన సేవకులకు అందరికీ విందు చేయించాడు. సో ఈరోజు కూడా మనము కూడా కొన్ని కుటుంబాలు సేవకులకు విందు ఇచ్చేటువంటి కుటుంబాలు ఉన్నాయి, కృతజ్ఞత కూడికలు. విశ్వాసులకి సేవకులకి ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. సో మనము కూడా ఆ కుటుంబాలుగా ఉండాలని ఇక్కడ ఈ భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక చివరి భాగాన్ని మనం చదువుదాం. 3వ భాగాన్ని ఇద్దరు స్త్రీల మధ్య తీర్పు. ఏంటైనా ఇద్దరు స్త్రీల మధ్యలో తీర్పు. ఇద్దరు స్త్రీలు ఒక శిశు విషయంలో వివాదంతో రాజు ముందుకు వస్తారు. సొలొమోను బిడ్డను 2గా చేయండి అని పరీక్ష చెప్తాడనమాట. నిజమైన తల్లి తన బిడ్డ ప్రాణం విషయమే తన హక్కును కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడింది నిజమైనటువంటి తల్లి. ఇప్పుడు సొలొమోను తన బిడ్డ ప్రాణం కోసం ఆ తల్లి ఏం చేసిందనంటే తన హక్కును కూడా వదులుకుంది. ఓకే, ఇప్పుడు దీని ద్వారాగా సొలొమోను నిజమైన తల్లిని గుర్తించి బిడ్డను ఆమెకు అప్పగిస్తాడు. ఈ తీర్పులు విన్నటువంటి ప్రజలు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని చూసి రాజును గౌరవిస్తున్నట్లుగా ఈ భాగాల్లో మనకు కనబడుతూ ఉంటుంటుంది. ఇప్పుడు ఆ చివరి భాగాలను చదువుదాం. 16వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదువుదాం. 16 నుంచి 28 వరకు చదువున్నాను. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందు నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లా మనవి చేశాను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంట్లో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. చదువునాను. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనను, మేమిద్దరమును కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరెవరు. అయితే రాత్రి యందు అది పడక గదిలో తన పిల్ల మీద పడగా అది కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన బిడ్డను నా కౌగిటిలో ఉంచును. ఉదయం నుండి లేచి నా పిల్లకు పాలి చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయం నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపును పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటేని. అంతలో 2వ స్త్రీ, కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినదే దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డే, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దానికిని సగము దీనికిని సరిసగము చేసి ఇవ్వవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుకొని పోయినదే రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును చంపగా దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా సరిసగము చేయమనెను. చదవనండి 27వ వచనం. అందుకు రాజు బ్రతుకున్న బిడ్డను ఎంత మాత్రమును చంపక
మొదటి దానికి ఇయ్యడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చును. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించట యందు రాజు దైవజ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. సో ఇక్కడ ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఇద్దరు స్త్రీల్లో ఏమండి ఒక స్త్రీ ఏమండి తనకున్నటువంటి బద్ధకాన్ని బట్టి లేదా తనకున్నటువంటి బలహీనతను బట్టి తన కుమారుడు చనిపోయాడు. ఏమంటే చనిపోయినటువంటి తర్వాత ఆ బిడ్డ ఏం చేయాలి? బ్రతుకున్న తల్లి ఆ పక్కనటువంటి బిడ్డను తీసుకుని ఆ బిడ్డ నాది అని చనిపోయినటువంటి బిడ్డను ఆమెకి ఇచ్చేసింది. అంటే ఈవిడ కనికరం లేనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీ అని మనకు అర్థమవుతుంది. ఒకవేళ బిడ్డ పట్ల ప్రేమ ఉన్నా అనురాగం ఉన్నా ఆ బిడ్డ ఆప్యాయతలను ఆ తల్లి చూసుకునేది. అంటే ఈ తల్లి తన సుఖాన్ని తాను చూసుకుందే తప్ప బిడ్డ సుఖం కొరకు బ్రతికినటువంటి స్త్రీ కాదు. అంటే లోకంలో ఎలాంటి మనస్తత్వం ఉన్నటువంటి బైబిల్ తీసుకెళ్ళండి. లోకంలో ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు చేతితో పట్టుకోవాలి. ఏమంటే ఈ లోకంలో ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీలు ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇప్పుడు రాజు ఎలా తీర్పు తీర్చాలనుకున్నాడని అంటే ఇప్పుడు సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఒరిజినల్గా బ్రతుకున్న బిడ్డ ఎవరిది అంటారు? ఈమెదా ఆమెదా అన్నదప్పుడు మనసు ఏంటో బయటపడింది అనమాట. ఈమె నాకైనను ఆవిడకైనను కాకుండా సరిసగం చేయమంది. ఒరిజినల్గా బ్రతుకున్నటువంటి స్త్రీ ఏమని చెప్పింది అప్పుడు? ఎందుకనంటే ఈ బిడ్డ చనిపోవడం ఆ తల్లికి ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదంటే ఆ బిడ్డని ఎంతగా ప్రేమించుంటుందో మనం ఆలోచన చేయాలి. ఏమండి అల్లారు ముద్దుగా కంటికి రెప్పలా చూసుకునేటువంటి తల్లులు ఉంటారు. ఏమండి బిడ్డ ఎంత ఎదిగినటువంటి తర్వాత బిడ్డ తల్లిని తండ్రిని పట్టించుకోకపోయినా ఆ ప్రేమలో బిడ్డ పైన ఉంటూనే ఉంటాయి ఆ తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు. అలాంటి తల్లి హృదయం ఇక్కడ కట్టిన బారిపోయినట్టుగా కనబడుతుంది. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచాన్ని చూస్తే కన్న బిడ్డల్ని అంతమొందించేస్తున్నారు. వారి ఆనందాలకి సంతోషాలకి బిడ్డలు అడ్డొస్తున్నారని బిడ్డల్ని చంపించేసేటువంటి తల్లులు ఉన్నారు. బిడ్డల కాళ్ళు చేతులు కట్టి మొఖాలని బకెట్లో ముంచేసేటువంటి తండ్రులు ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి తరుణంలో బైబిల్ చదవగలిగినట్లయితే బైబిల్ మాటలు వినగలిగినట్లయితే ఏమండి మనం ఎంతో మార్పు పొంది దేవుని మహిమ కొరకు బ్రతికేటువంటి అవకాశం ఉన్నది. సో అలాగా స్త్రీ ఏం చేసిందని అంటే కఠినమైనటువంటి స్త్రీ అదే అన్నాడు బైబిల్, కంటకు రాలేనటువంటి స్త్రీ అన్నాడు. ఏమండి కొంతమంది స్త్రీలను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసుకొస్తుంది అన్నాడు. అంటే స్త్రీల యొక్క సైకాలజీని మనం తిరగేస్తానండి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చాలా ప్రమాదకరమని బైబిల్ సెలవిస్తుంది. కనుక అదే బైబిల్ ఏమని చెప్తుందంటే గుణవతి అయినటువంటి స్త్రీలుగా ఉండాలంటున్నాడు. జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలని మాట్లాడుతుంది బైబిల్ గ్రంథం. సో ఇక్కడ ఈ తల్లి అలాగ ఉండడంతో బిడ్డను రెండు సగం చేసామన్నది. బ్రతుకున్న తల్లి ఏమాత్రమును బిడ్డను సగం చేయడానికి ఒప్పుకోలేదు. ఏమంటే పోనీ నా బిడ్డ చనిపోయాడు అవతల బిడ్డను ఎందుకు కూడా చంపాలన్నటువంటి ఆలోచన ఈవిడికి లేదంటే ఈవిడ కంటకరాలు, ఈవిడ ఏమంటే స్వార్థపరురాలు, అనేక భావాలతో కూడి ఆవిడ జీవితం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇది రాజుగారి తీర్పు తీర్చినటువంటి ప్రకారంగా అప్పుడు ఆ బ్రతుకున్న తల్లి చెప్పినటువంటి మాటను బట్టి బిడ్డ బ్రతుకున్నటువంటి బిడ్డను ఈమెకే ఇవ్వండి, ఈమె తల్లి ఇదని చెప్పగానే మరి ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆశ్చర్యపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఆ వచనాన్ని చూద్దాం, చూడండి 28వ వచనం లాస్ట్ వచనం. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించట యందు రాజు దైవాజ్ఞము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఎవరికి భయపడ్డారు? రాజుకు భయపడ్డారు. ఆ రాజుకు భయపడ్డారంటే రాజు ఎవరికి భయపడ్డారు? వెరీ గుడ్, అదనమాట. భయము అక్కడి నుంచి వస్తుంది అనమాట. నేను దేవునికి భయపడ్డాను అనుకో, నా పిల్లలు నా బిడ్డలు నాకు భయపడతారు. ఈరోజు నా పిల్లలు నా బిడ్డలు నాకు భయపడట్లేదని నేను తండ్రికి భయపడట్లేదేమో, అందుకే నేను నా బిడ్డలు నాకు భయపడట్లేదు అన్నది వాస్తవం ఇది. సో అలా ఉండడానికి వీలు లేదు. ఏమండి బిడ్డల్ని అది చూపించి ఇది చూపించి భయాలను చూపించి వారికి భయాన్ని నేర్పడం కాదు, సరైనటువంటి మంచి ప్రవర్తన ద్వారాగా బిడ్డలకు భయాన్ని నేర్పించాలి. సరైన ప్రవర్తన ద్వారాగా బిడ్డలకు భయం ఎలాగొస్తుందంటే బెత్తం వాడని వాడు తన కుమారుడు తన తండ్రికి విరోధం అన్నాడు. కనుక బెత్తం వాడితేనే కానీ మన బిడ్డలకి ఏమి రాదు? భయం రాదు. సో బిడ్డలకు భయం ఉంటేనే తండ్రికి భయం ఉంటుంది, తండ్రికి భయం ఉంటేనే దేవుడికి భయపడతాడు.
అని ఈ అధ్యాయం మనకి వివరణ ఇస్తుంది కనుక సో ఇక చివరిగా ఈ అధ్యాయంలో రాయబడినటువంటి వివరాల్లోనికి వెళ్దాం. మనం త్వరగా ముగించేసుకుందాం. వివరాల్లో మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయంలో దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన ఏనా కోరుకునేది ప్రార్థన. సొలొమోను ఏమండి తన స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా దేవుని ప్రజలకు సేవ చేయడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు అలాంటి ప్రార్థన ఏమండి అలాంటి ప్రార్థనలు విని ఆలకించే వారికి ఎమ్మటనే సమాధానం ఇస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా. ఇక వివరాల్లో రెండో భాగాన్ని మనం చూద్దాం. జ్ఞానం ధననిధి కంటే గొప్పది. జ్ఞానం ఏంటనైనా జ్ఞానం కంటే సంపదను కూడా సరిగ్గా ఉపయోగించగలం. ఏముంటే జ్ఞానం ఉంటే సంపదను మనం ఏం చేయగలం, సరిగా ఉపదేశించగలం. దేవుని చిత్తాన్ని గ్రహించే జ్ఞానము అత్యంత విలువైనదని ఈ అధ్యాయం మనకే వివరణిస్తుంది. ఓకేనా. ఇక నిజమైన జ్ఞానం కార్యాల్లో కనిపిస్తుంది. నిజమైన జ్ఞానం ఏం చేస్తుంది? ఇద్దరు స్త్రీల మధ్య తీర్పు ద్వారాగా సొలొమోను జ్ఞానము మాటల్లో కాకుండా కార్యాల్లో ఎలా పనిచేసిందో చూపించాడు. ఓకేనా. ఇక వివరాల్లో నాలుగో భాగాన్ని మనం చూద్దాం. నాయకత్వానికి దేవుని జ్ఞానం అవసరము. ఏంటనైనా నాయకత్వానికి దేవుని జ్ఞానం అనేటువంటిది అవసరం. ఇప్పుడు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నాయకత్వం వహించే ప్రతి ఒక్కరికి దేవుని నుండి వచ్చే వివేకము అవసరమని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఓకేనా. ఇక వివరాల్లో చివరి భాగాన్ని చూస్తాం కదా. ఇక వివరాలను ముగించుకుని ఈ అధ్యాయంలో సందేశంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. దేవుని చిత్తానికి అనుగుణంగా అడిగినటువంటి ప్రార్థనలకు దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అంటే ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుంది? దేవుని చిత్తానికి అనుగుణంగా అడిగినటువంటి ప్రార్థనలకు దేవుడు సమయాన్ని ఇస్తాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే. ఇక రెండోది, ధనము కీర్తి కంటే దేవుని జ్ఞానం గొప్పది. ఏంటైనా ధనము కంటే కీర్తి కంటే దేవుని జ్ఞానము గొప్పది. ఇక నాలుగోది, నిజమైన నాయకుడు ప్రజలకు మేలు చేసే హృదయాన్ని కలిగి ఉంటాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా. నిజమైన నాయకుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రజలకు మేలు చేసే హృదయాన్ని కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఇతరులకు ఆశీర్వాదం అవుతుంది. దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఇతరులకి ఆశీర్వాదం అవుతుంది. దేవుని భయంతో నడిచిన వారిని దేవుడు గణపరుస్తాడు. దేవుని భయంతో నడిచే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆయన గణపరుస్తాడు. ఎంతగా గణపరుస్తాడు? సొలొమోను గారి వలె గణపరుస్తాడు, దావీదు వలె గణపరుస్తాడు. సో అని ఈ భాగాలన్నీ కూడా మనకి ఈ అధ్యాయం ద్వారాగా సందేశాన్ని ఇస్తున్నాయి. సరే, ఇక ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వచనాన్ని చదువుదాం. 9వ వచనాన్ని చదువుదాం. 9వ వచనం చదువునాను. ఈ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. ఎంత గొప్పదైన నీ ప్రజలకు న్యాయం తీర్చినట్లు నేను ఏం చేయాలని మరి సొలొమోను దేవుణ్ణి అడిగినప్పుడు అంటున్నాడు. కాబట్టి నీ ప్రజలకు న్యాయం తీర్చినట్లు మంచి చెడ్డలు విచారించుటకును నీ దాసునికి వివేకం గల హృదయాన్ని దయచేయమని సొలొమోను గారు దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఇమీడియట్లీ ఆలకించాడు ఆ ప్రార్థన. దేవుడు ఇమీడియట్లీ ఆ ప్రార్థనని ఆలకించాడు. కనుకనే దేవుడు మరి ఆయన్ని గొప్పవాడిగా చేసినట్లుగా ఈ లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఇది ఈ అధ్యాయానికి మూలవచనము, ముఖ్య వచనము. ఓకే. ఇక ఈ అధ్యాయంలో చివరిగా ఏమండి ఈ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి చివరి సందేశం ఏంటని మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను దేవుని దగ్గర ధనము, శక్తి కాకుండా ప్రజలను సరిగ్గా పరిపాలించడానికే జ్ఞానాన్ని కోరాడు. దేవుడు అతని ప్రార్థనను ఏమండి సంతోషముతో ఆలకించి జ్ఞానముతో పాటు ధనమును, ఘనతను ఇచ్చాడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఇద్దరు స్త్రీల మధ్య జరిగినటువంటి శిశు విషయం ద్వారాగా అతని దైవజ్ఞానం స్పష్టంగా కనిపించింది. ఇక ఈ అధ్యాయం మనకు దేవుని జ్ఞానాన్ని కోరితే ఆయన తన జీవితాన్ని ఏమండి ఒక మాట ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందంటే దేవుని జ్ఞానాన్ని మనము కోరితే, ఎవరైనా సరే దేవుని జ్ఞానాన్ని ఎవరైతే కోరతారో దేవుడు వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సేవను కూడా ఆశీర్వదిస్తాడని ఈ అధ్యాయం మనకి వాగ్దాన రూపంలో సందేశాన్ని ఇస్తుంది. ఓకేనా మనిషి బాబు. దేవుని జ్ఞానాన్ని మనం అడగగలిగితే మన జీవితాన్నే కాదు ఆయన మన సేవను కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఓకేనా. ఆయన సేవ అనగా ఈరోజు అనేక రకాలుగా ఉన్నది. ఇతరులకి పరిచర్య చేయాలి,
దానిలో భాగంగానే దేవుని మనసును తెలుసుకోవడం ఇది ఒక సేవ. సో మనం దేవుణ్ణి మొట్టమొదట అడగవలసింది ఏంటంటే, దేవా తండ్రి నీ మనసును తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం, మీ సేవని చేయడానికి మేము ఇష్టపడుతున్నాం, దీనిని ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి అని దేవుణ్ణి వేడుకోవడమే. ఓకేనా? సరే సరే, ఇంతవరకు వినటువంటి ఈ చక్కటి సందేశాన్ని దేవుడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. మంచి పేయారా ఇంతవరకు మన చక్కటి వర్తమానం చేసిన పెట్టుకొచ్చేది ఇంతవరకు మన చక్కటి వర్తమానం తెలిసిన దైవజన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మన మధ్యన దైవ శక్తి ప్రార్థనతో నేడు శాంతకాలకు ఉన్న ప్రార్థన మనం ముగించుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధిని, మీ సన్నిధి భాగ్యాన్ని, సన్నిధి కాంతులను ఎంతపై ఆయన మీరు మాకు అనుగ్రహించి తండ్రి, మీ జాలి, మీ కరుణ, మీ దయ, మీ కృప, కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి, ఎంతవరకు మీ సహాయమును సహకారాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి ఇంతవరకు వినబడినటువంటి వాక్యం మా వినికిడిలో మీరు నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభువా, తదుపరి పరిచర్ను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంత గొప్ప పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ, వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, నీ బిడ్డలుగా, నీ పిల్లలుగా ఉన్నటువంటి నాయన, నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ తోడును, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటూ, మరి తండ్రి ఈరోజు ఇట్టి దినముగా నాయన మీరు మహిమ పొందారు తండ్రి మా ద్వారాగా. నాయన ఇంకా అనేక మంది బిడ్డలు నేను మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని కనపరచడానికి, ఏ బిడ్డలైతేనైనా ప్రార్థనల ద్వారాగా, పరిచర్యల ద్వారాగా, పాటల ద్వారాగానైనా, ప్రార్థనల ద్వారాగా, వాక్య పఠనాల ద్వారాగా ఏ బిడ్డలైతే మిమ్మల్ని మహిమపరచడానికి సిద్ధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నింటినీ మీరు నాయన మీ సన్నిధిలో నాయన నిలబెట్టి, నాయన మీ సన్నిధి కాంతుల వరకు ప్రకాశింపజేసి తండ్రి, ఆ కాంతుల ద్వారాగా అనేక మందిని వెలిగించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇతరులకు దయచేయమని వేడుకుంటూ తండ్రి, తిరిగి మరొక పర్యాయం ప్రభావం మీ పాద సన్నిధిలో కలిసి తండ్రి, మీరు మమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులు మేము తెలుసుకునేలాగా, ఇతరులకు ప్రకటించేలాగా మీ సహాయంతో, సహకారంతో మమ్మల్ని నింపమని, నడిపించమని ఈ ప్రార్థన మనవులన్నీ మా ప్రభువును, మీ ప్రియకుమారులు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన వలన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్.